విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్ర తీరంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ అక్రమంగా నిర్మించిన కాంక్రీట్ గోడను పునాదులతో సహా కూలగొట్టారని హైకోర్టు తేల్చి చెప్పింది. అవ్యాన్ రియల్టర్స్కు చెందిన వ్యక్తుల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గోడ కూల్చివేతకైన ఖర్చుతో పాటు ఆ నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని నేహారెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించింది. భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కంటికి కనిపించే గోడను మాత్రమే తొలగించిన అధికారులు ఇసుక కింద 588 మీటర్ల పొడవు 6 అడుగుల లోతునున్న పునాదుల్ని వదిలేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అధికారులు సర్వేకొచ్చే సమయంలో పునాదిని ఇసుకతో కప్పెట్టారని, బ్లాస్టింగ్ చేస్తే గాని ఆ పునాదిని తొలగించడం సాధ్యం కాదన్నారు. ఇసుక కింద ఉన్న గోడ నిర్మాణాన్ని తొలగించేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం గోడ తొలగింపుపై తాము ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికలో వాస్తవాల్ని కప్పిపుచ్చినట్లుందని వ్యాఖ్యానించింది. అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికింది. నేహారెడ్డి కంపెనీకి చెందిన వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అందులో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. అక్కడ గోడ నిర్మాణం వల్ల ప్రకృతి, పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసేందుకు కమిటీని వెయ్యాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. భీమిలి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా 4 రెస్టారెంట్లు, బార్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్తో కూడిన కమిటీని ధర్మాసనం ఆదేశించింది. అధికారులు తాజాగా కూల్చివేసిన ప్రహరీ గోడ నిర్మాణానికి 280 మీటర్ల దూరంలోనే రెస్టో బార్లు ఉన్నాయని మరో పిటిషనర్ గంటా నూకరాజు తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ నాటికి క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.